2014 నుంచి 19 మధ్య ఏ రేట్లు అయితే ఉన్నాయో ఆ రేట్లే మా హయాంలో ఉన్నాయి. కేవలం ₹1 మాత్రమే మేము అదనంగా పెంచింది. ఏంది జగనన్న 2019 నుండి 2024 మధ్యలో నువ్వు పెట్రోల్ మీద డీజిల్ మీద పెంచింది ₹1. నిజం చెప్తా విను. 2019లో నువ్వు సీఎం అయ్యేటప్పటికి పెట్రోల్ రేటు ₹78, డీజిల్ రేటు ₹68 ఉంటే నీ సొంత స్వలాభం కోసం అవినీతికి ఆశపడి పెట్రోల్ ఏమో ₹107 చేసావు, డీజిల్ ఏమో ₹99 చేసావు. అంటే పెట్రోల్ మీద ₹41, డీజిల్ మీద ₹31 పెంచావు. అదే కాకుండా కరెంటు ఛార్జీల విషయానికి కూడా వస్తే కస్టమర్ ఛార్జీలు, విద్యుత్ సుంకం, లేట్ పేమెంట్ అంటూ పరికమాలిన సాకులు చెప్తూ గడిచిన 5 సంవత్సరాల్లో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచింది నువ్వు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాల్లో ఎప్పుడైనా పెట్రోల్ మీద డీజిల్ మీద ₹1 అయినా పెంచిందా? ఇప్పుడు పెట్రోల్ మీద ₹3 పెరగడానికి కారణం మొన్న మోడీ గారే చెప్పారు. మరి నీ హయాంలో పెట్రోల్ డీజిల్ పెరగడానికి ఏవైనా కారణాలు ఉన్నాయా? ఒక్క నీ అవినీతి ఆలోచన తప్ప సిగ్గు లేకుండా మీరు కూడా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఇందుకే కదా ప్రజలు మీకు 11 ఇచ్చి పడుకోబెట్టింది అనిపిస్తుంది.